ఏదో సామెత ఉంది కదా, వయసు మీద పడే కొందిన మనకి కోరికలు ఎక్కువ అవుతాయి అనేసి. అదేనండి, మనకి ఏజ్ పెరిగే కొందిన మనకి స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే హెయిర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. హెయిర్ అయితే వైట్ హెయిర్ వస్తాయి, స్కిన్ అయితే ఇంకా మనకి చెప్పనవసరం లేదు కదా. సో ఏదో అలాగా నెట్టుకొద్దాం అన్నట్లుగానైతే ఏది మంచిది ఉండిద్దా మన బడ్జెట్లో అన్నట్టుగా చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇంకొకటి, ఇలా పార్సిల్ తెప్పించడం కూడా మానేసేసాను. ఎందుకంటే వచ్చిన సగం శాలరీస్లో ఇవే తెచ్చుకుంటుంటే మధ్యతరగతి కుటుంబంగా అంత బాగోట్లేదు అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి స్కిన్ కేర్ అయినా, మనకి సెల్ఫ్ కేర్ అయినా, మనకి హెయిర్ కేర్ అయినా కానీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కదా. ఏజ్ అవ్వదు కానీ వైట్ హెయిర్ వచ్చేస్తానే ఉండిద్ది. ఆ హెయిర్ మొత్తం అలా వైట్గా కనిపిస్తే అంత ఏదో మరీ అంత 40లు 50లు అయితే దాటలేదు కదా. సో నేను ఏంటంటే సీరము తెప్పించుకుంటున్నాను. సో ఇది నేను సెకండ్ సీరము. ఫస్ట్ అయితే ఇది బడ్జెట్ది నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇది డెర్మటాలజిస్టే అడ్వైస్ చేశారు. అంటే నేను డైరెక్ట్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇది ఎలా ఉండిద్దా అనేసి నేను చిన్నదైతే తెప్పించుకున్నాను. సో మరీ అంత గ్లోయింగ్గా అంత రాలేదు కానీ ఓకే, నాకు బాగా అనిపించింది. చూశారు కదా, ఈ సీసా మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద సీసా అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే నా స్కిన్కి ఇది సూట్ అయింది. మినిమలైజ్డ్ ఇది చాలా బాగుంది. సో నేను మళ్ళీ పెద్దదైతే తెప్పించుకున్నాను. ఫస్ట్ది 15 ml, ఇది వచ్చేసి 13 ml అనమాట. సో నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది. నా బడ్జెట్కి ఇది ఓకే అనిపించింది, అందుకే వాడుతున్నాను.